ఇవాళ మన టాపిక్ ఏంటంటే చాలామంది అమెరికా పోదామని అనుకుంటారు. అమెరికాలో ఇంకా పేరెంట్స్ కూడా అట్నే ఉంటారు, పిల్లలు కూడా అట్నే ఉంటారు, ఇంకా తెలిసిన వాళ్ళు అట్నే ఉంటారు. అందరూ అదే చెప్తారు. అరే పోరా అమెరికా పోయి బతుకుపోరా, అక్కడనే ఉండిపోరా, మంచిగా లైఫ్ అక్కడ మంచిగా ఎంజాయ్ చేసుకపో, అక్కడ మంచిగా ఉంటుందని అందరూ ఇదే మాట అంటారు. ఎవరినైనా చూసుకోండి. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ఒక క్రితం 30-40 సంవత్సరాల నుంచి ఇదే మాట వింటా ఉన్నాం. అంటే మరి ఎప్పటికీ మనం అమెరికాలోనే ఉందామా, ఎప్పటికీ అమెరికానే సెట్ చేసుకుందామా, మరి మనకు ఇండియా అనేది వద్దా అంటే చాలామంది వద్దనే మాట చెప్తా ఉంటారు తప్ప అవును ఇది సెట్ చేసుకోవచ్చు అనే మాట చెప్పట్లేదు ఎవరు. ఎవరినన్నా చూసుకోండి, మీరు ఒక 100 మందిని కనుక అడిగితే మోర్ దాన్ 90% ఆఫ్ ది పీపుల్ ఏం చెప్తారంటే వద్దు కొడుకా పోయి అమెరికాలో ఉండిపోరా, ఇక్కడ వద్దులేరా అంటారు. అయితే ఇక్కడ ఉండే గుడ్డు ఉంటుంది, ఇంకా ఇండియాలో ఉండే గుడ్డు కూడా ఉంటుంది, 2 రకాలుగా ఉంటుంది అట్లా. అయితే ఇక్కడ నేను ఒక స్టోరీ ఏం చెప్పాలనుకుంటా ఇవాళ. ఇది మనకు ఎందుకు మన అమెరికాని ఇంత అంటే ఎక్కువ మనం ఆదరిస్తూ ఉంటాం అంటే నెంబర్ 1 థింగ్ ఇస్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, నెంబర్ 2 లైఫ్ స్టైల్, నెంబర్ 3 మనీ మేకింగ్ మనీ. మనం ఫస్ట్ డబ్బులు అనుకుంటాం, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత మిగతా అన్ని ఫ్యాక్టర్స్ కౌంట్ చేస్తూ ఉంటాం. అక్కడ ఉన్నప్పుడు ఒట్టి డబ్బులే కౌంట్ చేస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం డబ్బులతో పాటు ఒక ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, లైఫ్ స్టైలు, లైక్ మనకు తిరిగే సొసైటీ, ఇట్లా చాలా కూడా కన్సిడర్ చేస్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే కొంత లిబరల్గా ఉండడం, కొంత ఒక పద్ధతిగా ఉండడము అనేది కొన్ని రకాల పద్ధతులు. అంటే నేను అన్ని ఇక్కడికి గొప్ప అని చెప్పాను, అన్ని మనకి బ్యాడ్ అని చెప్పాను, కానీ కొంత అట్లా కొన్ని సందర్భాలు కొంత లిబరల్గా ఉండడం అనేది కొన్ని నేర్చుకుంటాం ఇక్కడ మనం. ఇంకా డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది కూడా మనం చాలా చూస్తూ ఉంటాం ఇక్కడ. ఇండియాలో మనకు అంత డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉండదు, కానీ ఇంకా ఇక్కడ మాత్రం డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటుంది. ఇప్పుడు మనకు ఎక్కడ సెక్యూరిటీ గార్డ్ కూడా ఆపుతాడు. ఇప్పుడు హాస్పిటల్ పోతా ఉంటే ఇన్ కేసు నా కార్కి స్టిక్కర్ లేదనుకోండి, నా దగ్గర అది లేదనుకోండి, సెక్యూరిటీ గార్డ్ కూడా ఆపేస్తాడు. సో క్లియర్గా ఆపేస్తాడు, నో యూ డోంట్ హ్యావ్ దిస్ అన్నట్టు. సో అంటే నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే మనకు ఇట్లాంటివన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం నడుస్తూ ఉంటాయి. మన దగ్గర నువ్వు నాదాపుతావా అన్న టైప్లో ఒక అహంభావం వచ్చేసి ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఈ టాపిక్ అంతా నేను ఎందుకు చెప్తా ఉన్నాను ఇవాళ ప్రజలారా అంటే ఇటు ఒక్కసారి చూడండి. ఇగో ఇది చూడండి ఇక్కడ, హ్యాండ్స్ ఆఫ్ April 5th, 2025. అంటే ఇది ఏంది అసలు అని అంటే ఇగో నిన్న అంటే మొన్న అన్నమాట. మొన్న ఏమైంది అని అంటే బోస్టన్లో, న్యూయార్క్లో, షికాగోలో, పోర్ట్లాండ్లో, శాన్ ఫ్రాన్సిస్కోలో, శాన్ డియాగోలో, ఇక ఇట్లా అట్లా అని కాదు, అసలు ఒక 1200 సిటీస్లో, 1200 సిటీస్లో, 1200 ఏరియాలలో ఏమైందంటే మొన్న అసలు ట్రంప్కి వ్యతిరేకంగా నినాదాలు చేసినాడు. దాని పేరు హ్యాండ్స్ ఆఫ్ అని పెట్టింది. ఎందుకు ఇంతకరం అయింది అంటే అక్కడ ఇప్పుడు జాబ్లు డోజ్ అని చెప్పి జాబులు తీసేసడం మొదలుపెట్టిండ్రు. తర్వాత ఇప్పుడు టారిఫ్లు పెంచడానికి అని చెప్పి అన్ని కంట్రీస్ మీద టారిఫ్లు వేస్తూ ఉంటారు. వాళ్ళు రెసిప్రోకల్గా టారిఫ్లు వేస్తూ ఉంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుందని ఒకటి. తర్వాత ఇప్పుడు వీసాలు ఇవి అవి చాలా రకాలుగా కూడా అసలు చాలా స్క్వీజ్ అయిపోయింది అనమాట అమెరికా. వచ్చిన 3 నెలలనే అమెరికాలో ట్రంప్ మీద ఇంత వ్యతిరేకత ఏర్పడింది. దానికి ట్రంప్ ఏం చేయలేదు. ట్రంప్ ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నా అదే చెప్తా ఉండు. ఇంకా ఆయన కరెక్ట్గా చెప్పాలంటే ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటాడు నీకు. ప్రతి దానికి ఆయన చెప్పే దాంట్లో ఒక ఇంటర్వ్యూ ఇస్తాడు. అంటే నేను ఆయన మెచ్చుకుంటున్నాను ఏమో అనుకోకండి, బట్ వాట్ ఎవర్ హీస్ ట్రైంగ్ టు డూ హీస్ సేయింగ్ దట్. ఒక ఇంటర్వ్యూలో అంటే ఇప్పుడు అందరూ విలేకరులు అందరూ ఉంటారు కదా, ఎవరైనా క్వశ్చన్ వేయచ్చు, ఆయన అందరికి ఆన్సర్ చేసుకుంటూనే ఉంటాడు. సో దట్ ఈస్ హౌ హీ విల్ డూ. కానీ మరి మన దగ్గర అట్లా ఉంటుందా అంటే ఇక మీకు తెలిసిందే విషయం. మన దగ్గర ఎట్లా ఉంటుందంటే అసలు ఆలోచించుకోవడానికి ఏముండదు. ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఈ క్రితం 11 సంవత్సరాల్లో ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే ఇచ్చింది లేదు. సరే ఇంకొకటి చూపిస్తాను చూడండి ప్రజలారా. ఇది మనం అమెరికా సంగతి చూసినాం. మరి మన దగ్గర ఏమున్నది అని కనుక చూస్తే కొంచెం కిందికి జరిగి చూపిస్తాను చూడండి. యూటా, ఆక్లాండ్ ఇవన్నిట్లలో కూడా ఉన్నాయి. ఉద్ధవ్ ఠాక్రే హిట్స్ అవుట్ ఎట్ మహారాష్ట్ర గవర్నమెంట్ ఓవర్ సమన్స్ టు కునాల్ కమ్రా. ఈ కునాల్ కమ్రా అనే వ్యక్తి ఎవరు అని అంటే కునాల్ కమ్రా అనే అతను ఒక కమేడియన్ అనమాట. ఒక్క నిమిషం. ఈయన కునాల్ కామ్రా అనే అతను స్టాండప్ కామెడీస్ చేస్తూ ఉంటాడు. ఓకే, కొన్ని షోస్ అవి ఉంటాయి కదా, షోస్లో ఈయన కొంత కామెడీ చేస్తూ ఉంటాడు. అయితే ఏక్నాథ్ షిండే పైన, ఏక్నాథ్ షిండే ఉంటాడు కదా మన మహారాష్ట్ర మాజీ సీఎం, ఆయన మీద ఒక జోక్ పేల్చినందుకని చెప్పి ఆయన మీద మహారాష్ట్ర గవర్నమెంట్ అసలు ఆయన స్టూడియో అంతా ధ్వంసం చేసేసి, అంటే మహారాష్ట్ర గవర్నమెంట్ కాదు, ఏక్నాథ్ షిండే ఫాలోవర్స్ వచ్చేసి స్టూడియో అంతా ధ్వంసం చేసేసి ఆయనకు మహారాష్ట్రలో స్పేస్ లేకుండా చేసేసిండు. ఇప్పుడు బాగా ఇబ్బంది పెట్టేసిండు. తర్వాత ఇటు ఒక్కసారి చూడండి, ఇది ఈయన పృథ్వీరాజ్ సుకుమారన్. మనందరికీ సినిమా తెలిసే ఉండొచ్చు, చాలామంది కూడా చాలా సినిమాలు వస్తూ ఉండు. మొన్న ఆ సినిమా పేరు ఏంది, ప్రభాస్తో వచ్చిన సినిమా ఏదో ఉంటుందబ్బా, ప్రభాస్తో సినిమాలో, ఆ సినిమాలో కూడా వచ్చిందనమాట. గాష్
లాస్ట్ నేమ్ దట్స్ ఓకే, సలార్లో ఆయన ఉన్నాడు అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే సుకుమార్ అని ఏం తీసిండంటే ఎల్2 ఎన్నాపురం అని ఒక సినిమా తీసిండు. అది కొంత గుజరాత్ రైట్స్ మీద తీసిండ్రు, కొంత జరిగిందనమాట. అది మరి అందులో నిజమెంతుందో అబద్ధమెంతుందో నాకు తెలియదు, నేను సినిమా చూడలేదు కూడా. కానీ అందులో ఇంతకంటే ముందు అక్కడ పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అయినట్టు ఆయన తీసిండు అనమాట. తీసినప్పుడు ఏం చేసిండంటే గవర్నమెంట్ ఆయనతోటి ఆ సీన్లు కట్ చేయించింది. గవర్నమెంట్ అని చెప్పొచ్చు, మరి చెప్పరాదు నాకు తెలియదు. కానీ ఇంకా వాళ్ళు కొంతమంది ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ మాత్రం తీసేయించారు. తీసేయించి 17 సీన్స్ కట్ చేసిండ్రు. కట్ చేసిన తర్వాత అక్కడ వదలకుండా ఏం చేసిండ్రు అంటే ఈ సినిమా తీసిన యాక్టర్లు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ అందరి మీదకి ఈడీసీబీ అయిపోతుంది. ఈడీసీబీ అయిపోతే ఇప్పుడు జనాలు చెప్తూ ఉంటారు, అరే ఈడీసీబీ అయిపోతే నువ్వు ట్యాక్స్ కడతా ఉంటే నీకేంది బయలు మంచిగానే ఉంటుంది కదా అంటే అట్లుండదు. నువ్వు ఎంత మంచి ట్యాక్స్లు ఎట్లా కట్టినా కూడా నీ ట్యాక్స్లు కరెక్ట్గా ఉన్నాయా లేవా మేము చెక్ చేయాలి, అంతవరకు నీ అకౌంట్స్ను ఫ్రీజ్ చేస్తామని చెప్తారు వాళ్ళు. అప్పుడేమవుతుందంటే మన దగ్గర డబ్బులున్నా మనం అన్నీ ప్రాపర్గా కట్టినా కూడా ఆ ఫ్రీజింగ్ టైం ఉంటుంది చూసినరా, అదేంటంటే ప్రాసెస్ ఈజ్ పనిష్మెంట్ అనే పద్ధతి ఉంటుంది అనమాట. అంటే ఈ ప్రాసెసింగ్లోనే మనకు పనిష్మెంట్ జరిగిపోయేంత పని అవుతుంది ఇది. ఎందుకంటే నువ్వు ఇది కట్టలేదు అది కట్టలేదు అని ఏం చెప్పరు, ఇంకా మేము ప్రాసెస్ చేస్తూ ఉన్నాం, మేము చూడాలి అని చెప్తారు. దాంతో మన అకౌంట్లు అన్ని ఫ్రీజ్ అయిపోతే మన దగ్గర డబ్బులు ఉండవు. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. జనాలు చెప్తారు అరే నువ్వు ట్యాక్స్ అన్ని కట్టిన తర్వాత ఏంది లొల్లి అన్నట్టు, రైట్? తర్వాత ఇంకొకటి చూపిస్తారు చూడండి ప్రజలారా, ఇక్కడ అయిపోలేదు. ఐ విల్ గో డౌన్ అండ్ ఐ విల్ షో యూ సంథింగ్ ఎల్స్. ఇగో ఇది ఇక్కడ ఏం చేసినంటే మొన్న ముస్లిమ్స్ ఇది ఎక్కడ అంటే ముజాఫర్ నగర్ ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్లో వీళ్ళు కొంతమంది ఒక 300 మంది ముస్లిమ్స్ వక్ఫ్ బిల్కు వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలతోటి ఇక్కడ పెట్టేసుకొని వాళ్ళు ప్రొటెస్ట్ తెలిపారు. సైలెంట్ ప్రొటెస్ట్ తెలిస్తే సీసీటీవీలలో చూసి వాళ్ళందరి మీద ఇగో ఇక్కడ చూడండి 2 లక్షల బాండ్ పెట్టి బయటికి రావాలన్నమాట. ఇప్పుడు ఇగో ఇక్కడ చూడండి, ప్రొటెస్టర్స్ టు ఫర్నిష్ ఎ బాండ్ ఆఫ్ ₹2 lakhs ఆఫ్టర్ ఈచ్ అపియరింగ్ బిఫోర్ కోర్ట్ ఆన్ 16th April. ఓకే, అంటే కోర్టుకు వచ్చే ముందు ఈ 300 మంది 2 లక్షల రూపాయలు కట్టాలన్నమాట. ఓకే, ఈ బాండ్ కడితే కానీ వాళ్ళు అడిగి పోరాదు. ఇంకా తర్వాత ఏం జరుగుతాయి అవి జరుగుతూ ఉంటాయి. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఇది ఏ దేశంలో ఉన్నాము, అసలు స్వతంత్రం ఉందా లేదా ఈ దేశంలో అనేది నాకు క్వశ్చన్. మరి అమెరికా ఉన్నేమో ఇంత స్వతంత్రం ఉంది, ఇంత మంచిగా ఉంది. మన దేశంలో మాత్రం ఒక కామెడీ చేస్తే జైలే, ఒక సినిమా తీస్తే ఇంకా అసలు ఈడీ రైడ్లు, సిబిఐ రైడ్లు. ఇక సైలెంట్ ప్రొటెస్ట్ చేస్తే కూడా ఒకరికి నచ్చదండి, ఒకరికి నచ్చుద్ది, ఇంకొకరికి నచ్చదు. ఇప్పుడు అట్లనే ఇప్పుడు మనం ఇది వక్ఫ్ బిల్లు చాలామంది ప్రొటెస్ట్ చేసింది కదా. మరి చాలామంది అసలు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది అటెండ్ కాని వాళ్ళు ఉన్నారు, ఎట్ ద సేమ్ టైం గవర్నమెంట్లో లేని వాళ్ళు కూడా ఇంకా రాలేకపోయినారు. ఇవన్నీ జరిగినాయి అక్కడ. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే అక్కడ అపోజిషన్ ఉంది, ఇంకా సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళందరినీ తీసుకుపోయి జైలు పెట్టినారు, అట్నే ప్రొటెస్ట్లు చేసిన వాళ్ళతో అందరితో 2 లక్షల రూపాయలు కట్టించిందా? లేదు కదా. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ప్రజలారా, ఫ్రీడమ్ ఆఫ్ లిబర్టీ, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఓకే, తర్వాత ఒక ప్రాపర్ లైవ్లీహుడ్, ఇవి లేకుంటే ఎక్కడ కూడా ఇన్నోవేషన్ జరగదు. ఇన్నోవేషన్కి స్పేసే ఉండదు. ఇన్నోవేషన్కు స్పేస్ లేని దేశాల్లో మనం ఎప్పుడైతే ఉంటామో లైఫ్ స్టైల్ చాలా కాస్ట్లీగా తయారవుతూ ఉంటుంది. ఆ లైఫ్ స్టైల్ ఎంత కాస్ట్లీగా తయారవుతూ ఉంటుంది అంటే అది ఒక వెల్త్ గ్యాప్స్ పెంచుతూ ఉంటుంది. ఎందుకు వెల్త్ గ్యాప్ పెంచుతూ ఉంటుంది అంటుంటే అఫోర్డబుల్ చేసుకున్న వాళ్ళు పవర్ పాలిటిక్స్ ప్లే చేస్తారు. అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఇంకా అసలు ఫ్రీ పీస్ లాగానే ఉండిపోవాల్సిన సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. దాంతో ఏమైతే ఉంటుందంటే మిడిల్ క్లాస్ మీద చాలా భారం పడుతుంది. మిడిల్ క్లాసు ట్యాక్స్లు అన్నీ మోయాల్సి వస్తుంది. సో ఈ ఇన్నోవేషన్ లేక, ఈ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేకుంటే మీకు అర్థమైంది కదా ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నాను, బాగా నష్టపోతాము, భారీగా నష్టపోతాం. ఆలోచించండి ప్రజలారా. మనం ఓటు వేసే ముందు, మనం ఏమైనా చేసే ముందు ఇవన్నీ ఆలోచనలు మనకు రావాలి. అప్పుడైతేనే కానీ మనం సస్టైనబుల్ సిచ్యువేషన్స్కి వెళ్ళగలం, కానీ లేకుంటే వెళ్ళలేము. మనం ఏది బ్లైండ్గా మనం నమ్మడానికి కాదు, మనం చదువుకోవాలి, కొంత నేర్చుకోవాలి, దాని నుంచి ముందుకు వెళ్ళాలి, రైట్? సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ షుడ్ బి అవర్ అల్టిమేట్ థింగ్ ఇన్ లైఫ్. లేకుంటే ఇన్నోవేషన్ ఉండదు. యాజ్ సింపుల్ యాజ్ దాట్. థ్యాంక్ యూ వెరీ మచ్.